ఏఎం ఫార్మ్స్లో అబ్సల్యూట్ మిల్క్లో గీ వేదిక్ మెథడ్లో చేస్తామండి. అబ్సల్యూట్ వేదిక్ మెథడ్ అంటే మనము ముందు కాలం మన తాతలు ట్రెడిషనల్లీ ఊర్లలో ఎలా చేసేవాళ్ళో అదే మెథడ్లో చేస్తామన్నమాట. పాలు ఇందులో కాయడం జరుగుతుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ని ఇందులో వేసి మనం బాయిల్ చేస్తాం. ఫుల్ బాయిల్కి తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని పెరుగుగా తోడేస్తాం. పాలు కాసాం కదండి, ఆ పాలు కాసిన దాన్ని మనము ఈ కర్డ్ సెట్టర్లో సెట్ చేస్తామన్నమాట. దీంట్లో పెరుగు తోడుకున్న తర్వాత ఈ పెరుగుని మనం చిలుకుతాం. ఈ చిలకడం అనేది ఏంటంటే మన ముందు కాలం కవ్వంతో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేవాళ్ళం కదా, సేమ్ అదే మోడల్లో సిమ్యులేషన్లో ఇది మేము చేసాము. బికాజ్ ఇది హ్యూజ్ క్వాంటిటీస్ కాబట్టి చేతితో మనం చిలకడం చాలా కష్టం కాబట్టి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పద్ధతిలో మనం చిలికినట్టు వచ్చి వెన్న తేలుతుంది పైకి. ఆ వెన్నని మనం పైకి తీసేసి కింద నుంచి మజ్జిగ తీసేస్తాం. ఫస్ట్ మనం మిల్క్ కాసి దాంట్లో తీసి పెరుగుని సెట్ చేసాము. పెరుగు సెట్ చేసిన తర్వాత దాన్ని మనం చిలికి వెన్న తీసేసి కింద నుంచి మజ్జిగ తీసేస్తాము. ఆ వెన్నని ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్స్లో వేయడం జరుగుతుందండి. మీరు ఇక్కడ చూస్తే ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్స్కి కింద మనం మంట పెట్టున్నాము. అది కేవలం చెక్కతోనే ముందు కాలం ఎలా చేసేవాళ్ళు అలానే మనము కాస్ట్ ఐరన్ అంటే మన బాణళ్ళు, ముందు కాలం మన బాణళ్ళు ఏ మెటీరియల్తో చేసేవాళ్ళు అదే కాస్ట్ ఐరన్ ప్యాన్ అండి ఇది. దీంట్లో మనం అట్ వన్ టైం 850 లీటర్స్ ఆఫ్ నెయ్యి కాయచ్చు. ఈ చెక్క మంట దాని మీద ఇలా మనం ఆ వెన్న వేసి దీన్ని కాయడం జరుగుతుంది. ఒకసారి వేసిన తర్వాత అరౌండ్ 2 to 3 hours మినిమం మనకి నెయ్యి కాగాలండి. నార్మల్ 105 degrees కూడా నెయ్యి ఫామ్ అయిపోతుంది. కానీ అది ప్రాపర్గా మనం మంచి ముందు కాలం మన ఊర్లలో తినే ఆ పూస నెయ్యి మంచి థిక్ చిక్కటి స్మెల్ కావాలంటే మనం అప్రాక్సిమేట్లీ బిట్వీన్ 120 to 125 degrees వరకు నెయ్యి కాయడం జరుగుతుందండి. ఇప్పుడు చెక్కలు ఉన్నా కూడా మనకు అడిషనల్ థర్మోమీటర్స్ ఉన్నాయండి, మనం పెట్టి టెంపరేచర్స్ మెజర్ చేసుకుంటూ కూడా ఉంటాము. మీరు ఇక్కడ చూస్తే అలాంటిది సిమిలర్ ఎంటీ ప్యాన్ ఉంది. ఈ లోతు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అరౌండ్ 850 లీటర్లు నెయ్యి చెయ్యొచ్చు అట్ వన్ టైం ఈ బాణల్ని. మనం దీంట్లోనే మనం ఇప్పుడు ఇలాంటిది సిమిలర్ మన దగ్గర అక్కడ ఇంకో ప్యాన్ ఉంది. ఈ ప్యాన్లో మనం వేసి దాన్ని అలా కాసి అరౌండ్ 2 to 3 hours మినిమం పడుతుంది. మీరు చూస్తే ఇది ఇనీషియల్లీ మనం మండించేటప్పుడే మనకు ఆ స్మోక్ అది ఉంటుంది. ఆ తర్వాత మనం ఇట్లా ఫర్నెస్ పెట్టున్నాం, సో చిమ్లీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. సో మనకు ఆ స్మోక్ అది కూడా ఓన్లీ ఇనీషియల్లీ అంటించేటప్పుడు తప్ప తర్వాత రాదు. సో దానివల్ల మనకు అంత స్మోకీ ఫ్లేవర్ కూడా రాదు. మనకు కావాల్సిన కరెక్ట్ టేస్ట్ అండ్ మంచి కన్సిస్టెన్సీ వరకు మనం దాంట్లో కాస్తూ ఉంటాం. పెరుగు చేసి దాన్ని చిలికి వెన్న తీసి ఇలా కట్ల పొయ్యి మీద బాణల్లో చేసే మెథడ్ని మన పూర్వీకులు అందరూ చేసేవాళ్ళని. దీన్ని మనం వేదిక్ మెథడ్ అని అంటాము, ఇప్పుడు బిలోనా మెథడ్ అని కూడా దీన్నే అంటాము. నెయ్యి ఇలా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, నెయ్యి ఇలా చేస్తే దానివల్ల ఆ ప్రాసెస్లో చేసిన నెయ్యి మనం తింటే అది మనకి ఫ్యాట్ లాగా పట్టదు. ఇట్స్ అ వెరీ హెల్తీ వే ఆఫ్ డూయింగ్ ద ఘీ లైక్ దిస్ అండి. మనం బాణంలో చేసిన ఘీ సెట్ అయిన తర్వాత వచ్చి ఆ పైప్స్ త్రూ వచ్చి మనకు ఆ ఘీ ట్యాంక్లో పడిపోతుందండి. ఆ ఘీ ట్యాంక్లో వచ్చిన ఘీని మనం ఫిల్టరేషన్ చేయడం జరుగుతుంది. ఫిల్టరేషన్ క్లారిఫికేషన్ అయిన ఘీని మనం మళ్ళీ వీటిలోకి పోసుకొని దీంట్లో స్టోరేజ్ ట్యాంక్స్లో ఉంచుకుంటామండి. దీంట్లో మన స్టోరేజ్ ట్యాంక్లో ఆప్టిమమ్ టెంపరేచర్ పూస కట్టేంత వరకు మనం ఉంచుతామండి. అది అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఫిల్లింగ్ చేసుకుంటాం. గీ బాటిల్స్ అయితే గీ బాటిల్స్, టిన్స్ అయితే టిన్స్, ఏదైతే దాన్ని బట్టి రిక్వైర్మెంట్ మనం వాటిని ఫిల్ చేసుకొని చేయడం జరుగుతుంది.